బట్టి ప్రభు మనలను ఈ సిలువ ధ్యాన గుడారములో 24 దినములు ఆయన మనలను కాచి కాపాడి 25వ దినములోనికి ఆయన మనలను ప్రవేశపరిచిన వారై ఉన్నారు. ఆయనకే నిండు మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు ఆయనకు మెండుగా కలుగును గాక. ఆమేన్. అలాగే రాత్రికాల సమయమందు ఆయనను ఆరాధించడానికై, ఆయనను ధ్యానము చేయడానికై, ఆయన సిలువను స్మరించడానికై ఆయన సన్నిధిలో ఏకీభవించిన ఆయన బిడ్డలారా, ప్రభు మిమ్ములను, మీ కుటుంబములను, మీ పనిపాటులను, మీరు చేయుచున్న సకల కార్యములను ప్రభు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దామండి. లోకాసు వార్త ప్రియులారా 22వ అధ్యాయం అండి 50వ వచనమును చదువుకుందామండి. అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవి తెగనరికెను. అయితే యేసు ఈ మటుకు తాళుడని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేసెను. చాలండి. ప్రభు తన పరిశుద్ధమైన లేఖన భాగమును ఆయన మహిమార్థమై మన వినికిడిలో ఫలింపచేయును గాక. ప్రభువునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభువుల వారు గెత్సెమనే అనబడే తోటలో ఆయన ఉన్నారు. మేడగదిలో ఆయన చేయవలసిన కార్యక్రమములన్నీ ఆయన పూర్తి చేసిన తరువాత మేడగదిలో శిష్యులకు ఆయన చెప్పవలసిన మాటలన్నీ వారికి ఆయన వివరించిన తరువాత ఆయన వారిని వెంటబెట్టుకుని గెత్సెమనే అనబడే తోటకు ఆయన వెళ్ళారు. నిన్నటి దినమునందున మనము ధ్యానము చేస్తామండి. గెత్సెమనే అనబడే తోటలో ఆయన ప్రార్థనలో ఆయన ఉన్నప్పుడు శిష్యులను ఆయన ప్రార్థన చేయమని కోరితే శిష్యులు ప్రార్థన చేయక వారు నిద్రపోతూ ఉన్నటువంటి విధానమును నిన్నటి దినమందు మనము ధ్యానము చేసిన వారముగా ఉన్నాము. అలాగే ఈ రాత్రికాల సమయమందు ఆయన ఇంకా గెత్సెమనేలోనే ఆయన ఉన్నారు. ఆ తోటలో ఆయన ఉండగా ఆయన ప్రార్థన చేసుకుని ముగించి వచ్చి తన శిష్యులను లేపారు. శిష్యులారా, లెగవండి, సమయము వచ్చినది, మనుష్య కుమారుడు పాపుల చేతికి ఆయన అప్పగించబడుతూ ఉన్నాడు కనుక ఇక నిద్రపోయి అలసట తీర్చుకున్నాడు అని తన శిష్యులను ఆయన లేపారు. ఈలోగా ఆయనను అప్పగించడానికి పూనుకొన్నాడే 30 వెండి నాణములకు అమ్ముడు పడిపోయాడు. చూచారు. ఆ ఇస్కరియోతు అనబడే యూదా ప్రధాన యాజకులను, శాస్త్రులను, పరిసయ్యులను, బంట్రౌతులను అతడు వెంటబెట్టుకుని ప్రభువు దగ్గరికి అతగాడు వచ్చాడు. యేసు ఏ గెత్సెమనే అనబడే తోటలో ఉన్నారో ఆ తోటకు తరచుగా ఇతడును వెళ్ళేవాడు గనుక, ఆ స్థలం ఇతనికి తెలుసు గనుక సైనికులను వెంటబెట్టుకుని అతడు ఆ గెత్సెమనే అనబడే తోటలో ఎక్కడైతే ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నారో ఆ స్థలమునకు వారిని తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళగానే ఆయన
ఎవరో వారు గుర్తుపట్టలేకపోయారు. అప్పుడు యోధ అన్నాడు, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు ప్రభువు గనుక ఆయనని మీరు బంధించండి అన్నాడు. యోధ ప్రభువు దగ్గరికి వెళ్ళి, బోధకుడా నీకు శుభము అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకున్నాడు. ప్రభు అన్నారు, చెలికాడా నీవు చెయ్యునది కానిమ్ము అని. యోధాతో అనగానే, ఆయన ఆ మాట అనగానే సైనికులు వచ్చి ఆయనను సంకెళ్లతో ఆయనను బంధించిన వారుగా ఉన్నారు. అక్కడ ఉన్న వారందరూ ఆ దృశ్యాన్ని వారు చూచుచూ ఉన్నారు. ఎప్పుడైతే సైనికులు యేసు ప్రభువుని బంధించారో ఆయనకు సమీపముగా ఉన్నటువంటి శిష్యులు పేతురు, యోహాను, యాకోబులు ఆయన చెంతనే వారు ఉన్నారు. మిగిలిన 80 వారు వెలుపల వారు ఉన్నారు, తోటకి వెలుపల వారు ఉన్నారు. పేతురు, యోహాను, యాకోబులు 3 ఆయనకు సమీపముగా వారు ఉన్నారు. ఎప్పుడైతే ఆయనను అలాగూ సంకెళ్లతో బంధించారో శిష్యులు అగ్రగణ్యుడు, జ్ఞానములోను వివేకములోను అన్నింటిలోనూ అగ్రగణ్యుడైనటువంటి పేతురు ఆ విషయాన్ని చూచి అతడు తట్టుకోలేకపోయాడు. ప్రభువుని బంధించడం చూచి అతడు ఒక్కసారిగా తట్టుకోలేకపోయాడండి. అప్పుడు అతని వరలో ఒక కత్తి ఉన్నది. పేతురు ఆ కత్తిని తీసి ఆ ప్రధాన యాజకుని దాసులలో ఒక దాసుడు ఉన్నాడు. అతని పేరు మలుకు. మలుకు అనబడే ఆ దాసుడిని పేతురు కొట్టి అతని కుడి చెవిని తెగనరికాడు. ఆ దాసుడు ఎవరైతే ఉన్నారో, మలుకు అనబడే ఆ దాసుడు, ప్రధాన యాజకుని దాసుడు మలుకు అనబడే అతను ఎవరైతే ఉన్నాడో, పేతురు అతనిని కొట్టి అతని కుడి చెవిని పేతురు తెగనరికాడు. అప్పుడు ప్రభు పేతురుతో అంటున్నారు, పేతురు తొందరపడవద్దు, ఆవేశపడవద్దు. నీ కత్తి నీ వరలో నీవు ఉంచుకో. నేను నా తండ్రిని వేడుకొనలేకనా? నేను నా తండ్రిని వేడుకుంటే ఆయన నన్ను కాపాడుటకు 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ సైన్యమును ఆయన నా కోసము పంపించను నీకు తెలియదా? నేను అలాగూ వేడుకుంటే లేఖనం ఎలాగూ నెరవేరుతుంది కనుక నీ కత్తిని నీ వరలో ఉంచుకొనుము అని ఆయన ఆ దాసుని చెవిని మరలా ముట్టి ఆ చెవిని ఆయన బాగు చేసిన వాడిగా ఉన్నాడు. ఎవరండి ఆ దాసుడు? ఆయనకు కీడు చేయడానికి వచ్చిన వాడే కదా, ఆయనను బంధించడానికి వచ్చిన వాడే కదా ఆ దాసుడు. యేసు ప్రభువులను వారిని బంధించి ఆయనను కొరడాలతో కొట్టించి ఆయనను సిలువకు అప్పగించడానికి వచ్చిన వాడే కదా ఆ దాసుడు. ఆయనకు కీడు చేయడానికి వచ్చిన వాడే కదా ఆ దాసుడు. కానీ ప్రభు ఏం చేస్తూ ఉన్నారు? ఆయనకు కీడు చేయడానికి వచ్చిన వారికి సైతము ఆయన మేలును చేయుచు ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఏ దాసుడైతే ఆయనకు కీడు చేద్దామని వచ్చాడో, ఏ దాసుడైతే ఆయనను సంకెళ్లతో బంధించాడో, ఏ దాసుడైతే ఆయనను బంధించి పిలాతుకు అప్పగించబోతూ ఉన్నాడో, ఏ దాసుని ద్వారా అయితే ఆయనకు కీడు జరగబోతూ ఉన్నదో, ఆ దాసునికి మరల ఆయన అతని చెవిని ముట్టి ఆయన బాగు చేస్తూ ఉన్నారు. ఎంత గొప్ప దేవుడండి ఆయన! ఆయనకు కీడు చేయడానికి వచ్చిన వారికి సైతము ఆయన మేలునే వారికి జరిగించుచూ ఉన్నారే. మరి ఈనాడు మనము ఎలాగూ ఉంటూ ఉన్నాము మన ఇతరుల పట్ల, మన ఇరుగు పొరుగు వారి పట్ల మనం ఎలాగూ ప్రవర్తిస్తూ ఉన్నామో? శత్రువులకు అవసరం లేదు సరే, కనీసము మన మిత్రులకైనా మనము మేలు చేయు వారి వలె మనము ఉన్నామా? మన కుటుంబీకులకైనా మేలు చేసే వరుసలో మనము ఉన్నామా?
ప్రభు అన్నారు, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అని ఆయన అన్నారు. ఈనాడు అనేక చోట్ల ప్రేమలు చల్లారిపోయాయి. ఎక్కడ చూసినా కక్షలు, కార్పణ్యములు, తగాదములు, కుటుంబంలో ఆస్తి కోసము గొడవలు, ఇలాగూ అనేక విధములైన చోట్ల ప్రేమలు చల్లారిపోయి ఒకరికి ఒకరు ప్రేమించుకునే స్థితి, సహాయం చేసుకునే స్థితి ఎవరికి లేకపోయింది. ప్రియమైనటువంటి మాట కనుకనే యేసు ప్రభు అంటూ ఉన్నటువంటి మాట, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అన్నారు. అలాగునని ఆయన ఎవరైతే తనకు కీడును చేయడానికి వచ్చారో, ఎవరైతే ఆయనకు హాని తలపెట్టడానికి వచ్చారో వారికి ఆయన మేలును జరిగించుతూ ఉన్నారు. అలాగే పరిశుద్ధ గ్రంథములో కొంతమంది వారు తమకు కీడు చేయాలని చూసిన మరలా వారికి మేలు చేసిన వారు కొంతమంది పరిశుద్ధ గ్రంథములో ఉన్నారండి. ఎవరు వారు? వారిని మనము ఆదర్శముగా మనము తీసుకోవాలి. కీడుకు ప్రతిగా మేలు చేసిన వారిని మనము ఆదర్శముగా తీసుకోవాలి. ఎవరు వారు? కీడుకు ప్రతిగా మేలుడు చేసిన వారు ఎవరు అంటే ఆదికాండం అండి 45వ అధ్యాయము. ప్రియులారా, ఆదికాండం అండి 45వ అధ్యాయము 15వ వచనం అండి. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకుని వారి మీద పడి ఏడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాటలాడిరి. చాలండి. ఎవరు ఆయన? చదువుబడిన లేఖన భాగములో మనకి కనబడుతూ ఉన్నటువంటి ఆ మనుష్యుడు ఎవరు అంటే యోసేపు. ప్రియమైనటువంటి వారలారా, యాకోబు రాహేలు యొక్క జ్యేష్ఠ సంతానము, యాకోబు రాహేలుకు పుట్టినటువంటి మొదటి సంతానము యోసేపు అనబడే అతను. తండ్రి ద్వారా అమితముగా ప్రేమించబడిన వాడు. అతనుకు 11 మంది అన్నలు అతనికి ఉన్నారు. అయితే ఆ అన్నదమ్ములందరూ 12 మంది సహోదరులు వారు. అయితే కడసరి వానిగా పుట్టాడు యోసేపు అనబడే అతను. అతని మీద తండ్రి మిక్కటమైన ప్రేమను పెంచుకున్నాడు. అయితే యోసేపుకు దేవుడు ఒక వరాన్ని ఇచ్చాడు. ఏమిటయ్యా వరము అంటే, కలలు కనే వరమును దేవుడు యోసేపుకి ఇచ్చాడు. కలలు కని దాని భావాన్ని అతడు చెప్పగలడు. అలాగున అతడు కొన్ని కలలు కని తన అన్నలకును తన తండ్రికిని ఆ కలలు వివరించగా వారి ఆ అన్నలైనటువంటి వారు యోసేపు మీద వారు పగ పెంచుకున్నారు. ఇతనికి మనం అందరము సాష్టాంగపడాలంట, మన పనులు అతని పన ముందు సాష్టాంగపడ్డాయంట అని వారే అతని మీద వారు పగ పెంచుకున్నారు. ఒక దినము తండ్రి తన అన్నలకు ఆహారం ఇచ్చురమ్మని యోసేపును అరణ్యములోనికి పంపించాడు. యోసేపును అరణ్యములోనికి పంపగా చూశారు దూరము నుండి తన అన్నలైనటువంటి వారు. అతడిని చూచి అంటూ ఉన్నారు, అదిగో ఆ కలలు కనువాడు వచ్చుచూ ఉన్నాడు, అతనిని చంపి పారవేయుదము అన్నారు. కానీ బెన్యామీను కాపాడాడు. అన్నలారా, ఇంత పాతకమునకు మీరు ఒడిగట్టవద్దు. అతడును మన రక్త సంబంధియే కదా, కనుక అతడిని చంపకుండా ఎవరికైనా అమ్మివేద్దాము అన్నారు. అదే మార్గము గుండా వేరే దేశము వారు వెళుతూ ఉంటే వారికి అమ్మివేస్తారు. వారు యోసేపును తీసుకుని వెళ్ళి ఫరో రాజ్యములో బానిసగా యోసేపును ఉంచారు. కొంతకాలము ఒకడు బానిసత్వములో ఉన్నాడు. అయితే ఫరో గృహములో అతడు పని చేయిస్తూ ఉండగా ఫరో భార్య అతడిని శోధించినది. అతడు పాపము చేయనొల్లక తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. చేయని తప్పుకు చెరసాలలో వేయబడ్డాడు యోసేపు. కానీ అతడు చెరసాలలో ఉండి ప్రార్థన చేసుకున్నాడు దేవునికి. ఒక దినమునందున ఫరోకు ఒక కల వచ్చినది. దాని భావము చెప్పేవారు ఎవరునూ లేకపోయారు. అప్పుడు
ఫరోకు పానదాయికలు అందించే ఒక అధిపతి ఉన్నాడు. అతడు చెరసాలలో ఉన్నప్పుడు యోసేపు ఒక సంగతిని తెలియజేస్తాడు. ఆ కల భావము చెప్పగా అతనికి యోసేపు ఎలాగూ చెప్పాడో ఆ కల భావము నెరవేరినప్పుడు వెంటనే ఆయనకు యోసేపు గుర్తుకొచ్చాడు. అయ్యా, ఇలా యోసేపు అని ఒక మనుష్యుడున్నాడు, అతడు కల భావాన్ని చెప్పగలడు అంటే అప్పుడు ఫరో యోసేపుని పిలిపించాడు. యోసేపు ఆ కల భావాన్ని చెప్పాడు. యోసేపు ఎలాగూ చెప్పాడో అలాగూ జరిగినది. 7 సంవత్సరములు కరువు వచ్చినది, 7 సంవత్సరములో సమృద్ధిగా పంట పండినది. అప్పుడు ఫరో ఏం చేశాడంటే యోసేపుని తీసుకుని వెళ్ళి ఐగుప్తు దేశపు ప్రధానమంత్రిగా దేవుడు చేశాడు. ఎప్పుడు ఇతర చుట్టుప్రక్కల ఉన్న వారందరూ కూడా వారి యొక్క ఆహారము కోసము వారు ఫరో దగ్గరకు వారు రావాలి. యోసేపు మాట లేకుండా ఫరో రాజ్యములో నుండి ఒక్క మెతుకు కూడా బయటికి వెళ్ళేది కాదు. అలాగూ ఆ రాజ్యములో యోసేపు ప్రధానమంత్రిగా ఉన్నాడు. తన అన్నలైనటువంటి వారు యోసేపు దగ్గరికి ఆహారము కోసము వారు వచ్చారు. యోసేపు దగ్గరికి వారు ఆహారము కోసము వచ్చారు. అయితే యోసేపు తన అన్నలను గుర్తుపట్టాడు, కానీ వారు యోసేపును వారు గుర్తుపట్టలేదండి. యోసేపు అనుకొని ఉండవచ్చును, అవురా, మీరే కదా నన్ను ఆనాడు గోతులో పడవేస్తారు, మీరే కదా నన్ను వేరే దేశము వారికి అమ్మేస్తారు, మీరు కదా నన్ను హింసలకు గురి చేస్తారు, మీరు కదా నన్ను నా మీద పగబెట్టుకున్నారు అని యోసేపు అతనికి చేసిన కీడుకు అతను వారి మీద కోపము పెంచుకుని అతని దగ్గరకు వచ్చినప్పుడు వారిని హింసలకు యోసేపు గురి చేసి ఉండవచ్చును. కానీ అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాట ఏమిటి అంటే అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకుని వారి మీద పడి ఏడ్చను అని అక్కడ వ్రాయబడి. కనుక మొదటిగా కీడుకు ప్రతిగా మేలు చేసిన వారు ఎవరు అంటే యోసేపు ప్రియమైనటువంటి వారు. తన అన్నలను అతడు క్షమించాడు. తన అన్నలే అతనికి కీడు చేయాలని చూచారు. తన అన్నలైన వారు అతనిని చంపేయాలనుకున్నారు. అతని అన్నలైనటువంటి వారు అతనిని వారు గోతులో పడవేసి వేరే దేశానికి వారు అమ్మేశారు. తెలియని దేశానికి యోసేపు వెళ్ళి ఎన్ని కష్టాలు పడి ఉంటారు. కానీ తన అన్నలు తన దగ్గరకు వచ్చేసరికి యోసేపు మాత్రము అవి ఏమీ అతను చూడలేదండి. అయ్యో, నా అన్నలు ఆకలితో ఉండి వారు వచ్చారు, వారి దేశంలో ఆహారము లేదు అని వారు తెచ్చిన ధనము కంటే మరింత రెట్టింపు ఆహారమును వారికి ఇచ్చి దేవుడు వారిని యోసేపు మరలా తిరిగి తన గృహానికి పంపిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక కీడుకు ప్రతిగా మేలును చేసిన వారు ఎవరు అంటే యోసేపు ప్రియమైనటువంటి వారులారా. అతడు తన అన్నలను క్షమించి వారు చేసిన కీడుకు ప్రతిగా మరలా తిరిగి వారికి మేలునే చేస్తాడు. కనుక ఈనాడు మన కుటుంబంలో మనలను చిన్న చూపు చూసేవారు ఎంతోమంది ఉండి ఉండవచ్చును, మనలను సరిగా లెక్క చేయని వారు ఉండి ఉండవచ్చును. కానీ అలాగని మనం వారి మీద పగ పెంచుకుని కక్షలు కార్పణ్యాలు పెంచుకుంటే బంధాలు దూరం అవుతాయి తప్పితే మనం సాధించేది ఏమీ ఉండదు. కనుక వారిని మనం ప్రేమించాలి. వారు మనకి కీడు తలపెట్టాలని చూసినా మనం మటికి వారికి మేలునే చేయు వారి వలె మనము ఉండాలి. ఇక రెండవదిగా చూసినట్లయితే సంఖ్యాకాండము ప్రియులారా 12వ అధ్యాయం అండి. సంఖ్యాకాండము 12:13 అండి. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్రపెట్టెను. చాలండి. ఇక రెండవదిగా కీడుకు ప్రతిగా మేలును చేసిన వారు ఎవరు అంటే దైవజనుడైన మోషే గారు ప్రియమైనటువంటి వారలారా. మోషే ఇశ్రాయేలు ప్రజలను అతడు ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్నటువంటి వారిని ఆ దేశములో నుండి మోషే నాయకత్వములో వారిని విడిపించి వారే కొన్ని లక్షల మంది మోషే యొక్క మాట ద్వారా, మోషే అహరోనుల యొక్క మాట ద్వారా
వారి అరణ్యములో వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. మోషేలో నాయకత్వ లక్షణములు అనేకములుగా ఉన్నవి కనుక దేవుడు మోషేకు నాయకత్వము అనబడే బాధ్యతను దేవుడు అప్పగించారు. అప్పుడు వారి మోషే నాయకత్వంలో వారు వెళుతూ ఉన్నారు. మోషే అక్కడ అతడు మిద్యాను దేశములో బావి దగ్గర కూర్చున్నప్పుడు ఇత్రో అనబడే కుమార్తెను సిప్పోరాను మోషే పెండ్లి చేసుకున్నాడు. ఆమె కూషు దేశపు స్త్రీ కనుక ఆ కూషు దేశపు స్త్రీని మోషే పెండ్లి చేసుకుని వచ్చినప్పుడు తన అక్క అయిన మిరియాము, మోషే అక్క అయినటువంటి మిరియాము మోషేకి విరోధముగా మారినది. మోషేకి విరోధముగా ఆమె మారి, మోషే ఒక్కడే నాయకత్వాన్ని చేయగలడా? మోషే ఒక్కడినే దేవుడు ఫలింపజేస్తాడా? మాకు నాయకత్వ లక్షణములు లేవా? మేము వారిని నడిపించలేమా అని మోషేకి విరోధముగా వారు ఏర్పాటయ్యి వారే వేరొక నాయకుడిని వారికి వారే నాయకులుగా వారు ఎంచుకున్నారు. అప్పుడు దేవుని యొక్క ఉగ్రత ఆమె మీద రగులుకొన్నది. మిరియాము అనబడే మోషే అక్క మీద ఆ యేసు ప్రభువులు వారి యొక్క ఉగ్రత ఆమె మీద రగులుకొన్నది. ప్రభువు మేఘములో నుండి ఆయన మాట్లాడుచు అంటూ ఉన్నారు, మీరేమనుకుంటూ ఉన్నారు మోషే గురించి? మోషే నా ఇల్లంతటిలో అతడు నమ్మకమైన వాడు, అతడు యథార్థవంతుడు అని మోషేని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చి ఆయన తన కోపమును ఆమె మీద రగులు కొనగా అప్పుడు వెంటనే ఆమె కుష్టి వ్యాధి ఆమెలోనికి వచ్చినది. కుష్టి పొడ, తెల్లని పొడ ఆమె శరీరం మీద వెంటనే వచ్చినది. ఎప్పుడైతే దేవుడు ఆమెను ఆ మోషే గురించి సాక్ష్యం ఇచ్చి ఆయన యొక్క ఉగ్రతను ఆమె మీద ఆయన ఉంచారో వెంటనే ఆమెకు శరీరంలో కుష్ఠుపడ అనబడేది వచ్చినది. కుష్టి వ్యాధితో ఆమె దేవుని సన్నిధిలో నుండి బయటకు ఆమె వచ్చినది. ఆమె వెంటనే కుష్టి గలదానిగా ఆమె అయిపోయినప్పుడు అహరోను ఆమె గురించి వేడుకుంటూ ఉన్నాడు, ప్రభువా మేము అవివేకులము పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు అని అహరోను వేడుకుంటూ ఉంటే మోషే వారికి జరిగిన దానిని చూచి సంతోషించవచ్చును. నాకు విరోధముగా మీరు బయలుదేరారు కదా, నాకు విరోధముగా మీరు దేవుని దగ్గర మీరు ఎన్నిక చేసుకున్నారు కదా అని మీకు జరిగిన దానిని బట్టి నేను సంతోషించుచూ ఉన్నాను అని మోషే అని ఉండవచ్చును. కానీ అతడు దైవజనుడు, దేవుని ద్వారా ఎన్నుకొనబడిన నాయకుడు కనుక అతడు ఏమంటూ ఉన్నాడు? అక్కడ మనము చదువుకున్న వచనములో మోషే ఆమె కోసము, ఎవరి కోసము? ఏ మిరియాము అయితే మోషేకు వ్యతిరేకముగా, మోషేకు విరోధముగా ఎవరైతే ఆమె మాట్లాడినదో ఆమె కోసం ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన ఎలుగెత్తి దేవుని అతను వేడుకుంటూ ఉన్నాడు, దేవా దయచేసి ఈమెను బాగు చేయము అని వారు వేడుకుంటున్నారు. ఎంత గొప్ప నాయకుడండి ఆయన! ఆమెమో మోషేకి విరోధముగా ఆమె బయలుదేరినది. మోషేని ఎలాగైనా పతనము చేయాలని ఆమె అనుకున్నది. కానీ మోషే మాత్రము తన అక్కను క్షమించి కీడుకు ప్రతిగా ఆయన మేలును చేసిన వారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మోషే యొక్క అక్క మిరియాము ఎప్పుడైతే ఆమె శరీరము నిండా వ్యాధి వచ్చినదో మోషే వెంటనే అతడు ఎలుగెత్తి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అయ్యా ఈమెను క్షమించుము. ఆమె ఏమి చేస్తున్నదో ఆమె ఎరిగి ఉండలేదు కనుక ఆమెను క్షమించు ప్రభువా అని మోషే తన అక్క కోసము అతడు ప్రార్థన చేసి ఆమెను క్షమించిన వారు కనుక ఈనాడు మన మీద కూడా అనేక మంది తెలియని నిందలు మన మీద వేయవచ్చును. తెలుసో తెలియకో వారు మనము చెయ్యని తప్పుకో మనలను వారు నిందించవచ్చును, మన మీద నిందలు వేయవచ్చును. కానీ మనము వేసిన నిందకు మనం ప్రతిగా తిరిగి వారిని మనం ఏమీ అనరాదు ప్రియ. మన మీద వేసిన నిందకు తిరిగి ప్రతిగా వారిని మనం ఏమీను అనరాదు. ప్రభువే వారిని చూచుకుంటారు, ప్రభువే వారికి తీర్పు తీరుస్తారు. కనుక
ఆయన సన్నిధిలో వాక్యమును వింటూ ఉన్న ఆయన బిడ్డలారా, రెండవదిగా కీడుకు ప్రతిగా మేలును చేస్తున్న వారు ఎవరు అంటే మోషే తన అక్కను అతను క్షమించి ఆమెకు మరలా మేలుని అతను చేస్తున్న వాడై ఉన్నాడు. మూడవదిగా చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథం అండి. సమూయేలు మొదటి గ్రంథము ప్రియులారా 24వ అధ్యాయం అండి. సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము 17వ వచనం అండి. దావీదుతో ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేదివి గనుక నీవు నాకంటే నీతిపరుడువు. చాలండి. చదువుబడిన లేఖన భాగములో అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, ఎవరు ఆ మాటలు మాట్లాడుచున్నారు అంటే సౌలు మాట్లాడుచున్నటువంటి మాటలు. ప్రియమైనటువంటి వాళ్ళ, దేవుడు మొదటిగా ఇశ్రాయేలు జనాంగం మీద ఎన్నుకున్నటువంటి రాజు సౌలు అనబడే ఆ రాజు. అతడు దేవుని దగ్గర అతడు పాపము చేస్తున్నప్పుడు దేవుడు సౌలు దగ్గర నుండి రాజ్యాన్ని తీసేసుకున్నాడు. రాజ్యమును ఆయన తీసేసుకుని దావీదును అభిషేకము చేస్తాడు సమూయేలు. ఆయన తైలపు కొమ్మును తీసుకుని వెళ్ళి అతడి దావీదును అభిషేకము చేస్తాడు. దావీదును అభిషేకము చేసిన తరువాత దావీదు సౌలు ద్వారా తరమబడినటువంటి వాడై ఉన్నాడు. సౌలు ద్వారా దావీదు తరమబడ్డాడు. అతడు ఎన్నో పర్యాయములు దావీదును హతము చేయాలని చూచాడు. సౌలు తన దగ్గర ఉన్నటువంటి ఈటెను విరిచి దావీదును హతము చేయాలని ఎన్నో పర్యాయములు చూచాడు. అలాగూ ఒక దినమందు సౌలు దావీదును తరుముచూ ఉండగా దావీదు ఎక్కడో కొండ గుహలలో ఉన్నాడు. సౌలు ఆ దినమంతయు దావీదులను తరిమి రాత్రి కాలమందు అలిసిపోయి ఎక్కడో పండుకొని ఉన్నాడు. ఒక చోట గాఢ నిద్రలో ఉన్నాడు, అలిసిపోయి ఉన్నాడు సౌలు. అయితే వారిలో ఒకడొచ్చి దావీదు దాసులలో ఒకడొచ్చి దావీదుతో అంటూ ఉన్నాడు, అయ్యా అదిగో నిన్ను తరుముచూ ఉన్నటువంటి సౌలు అక్కడ ఉన్నాడు కనుక మనం వెళ్ళి అతడిని చంపివేసి మన ప్రతీకారమును మనము తీర్చుకుందాము అన్నాడు. అదిగో నిన్ను తరుముచూ ఉన్న సౌలు అక్కడ అలసిపోయి గాఢ నిద్రలో అతడు ఉన్నాడయ్యా కనుక వెళ్ళి పద అతడిని హతము చేద్దామంటే దావీదు అంటూ ఉన్నటువంటి మాట ఏమిటో తెలుసా అండి? లేదయ్యా లేదు, అతడు నా దేవుని ద్వారా అభిషేకించబడిన వాడు, అతడు నా దేవుని ద్వారా ఎన్నిక చేయబడిన వాడు, అతడు నా దేవుని ద్వారా అభిషేకము పొందిన వాడు గనుక నేను ఆయనను ఏమీ చేయను. నేను ఆయన మీద ఒక కత్తి కూడా ఒక చెయ్యి కూడా ఆయన మీద నేను ఎత్తను అని దావీదు వెళ్ళి సౌలు వస్త్రపు చెంగులో ఒక చెంగును మాత్రం అతడు తీసుకొని వచ్చేసాడు. ఉదయాన్నే లేచాడు సౌలు, చూచాడు తన వస్త్రపు చెంగు పోయబడి ఉన్నది. అప్పుడు సౌలు గ్రహించాడు ఇది దావీదు పనియే అని దావీదును దూరము నుండి పిలిచి సౌలు అంటూ ఉన్నాడు దావీదును చూచి, నేను నీకు చేసిన అపకారమునకు నీవు నా అపకారమునకు ఉపకారము చేస్తావు. దేవుడు నన్ను నీ చేతికి అప్పగించినను నీవు నన్ను చంపక నన్ను విడిచిపెట్టావు. నేను చేసిన అపకారమునకు నీవు నాకు ఉపకారము చేస్తావు గనుక నీవు నాకంటే నీతిపరుడువే అని సౌలు అంటూ ఉన్నాడు. కనుక మూడవదిగా కీడుకు ప్రతిగా మేలును చేసిన వారు ఎవరు అంటే అక్కడ మనము చూసుకున్నాము దైవజనుడైన దావీదు. ప్రియమైనటువంటి వాడు అతడు సౌలును అతడు క్షమించాడు. సౌలు ఎన్నో పర్యాయములో దావీదును చంపాలని చూచాడు. సౌలు దావీదును ఎన్నో పర్యాయములో హతము చేయాలని చూచాడు. తన దగ్గర ఉన్న ఈటను విసిరాడు సౌలు. కానీ దావీదు ఏమాత్రము కూడా సౌలు మీద ఏ హానియు చేయలేదు. కనుక ఏం చేస్తాడో చెప్పమంటారండి? యుద్ధములో సౌలు
ఒక చోట మరణ దశలో ఉన్నాడు. అతడు శత్రువులు అయినటువంటి దావీదు సైన్యములో ఉన్న వారిని ఒకడిని పిలిచి, నీవు ఈ కత్తిని నా కడుపులోనికి దూసి నన్ను చంపేయమంటే చేసేదేమీ లేక దావీదు దాసులలో ఒకడు సౌలును చంపాడు. ఆ కత్తిని దూసి అతడు ఆ విషయాన్ని తీసుకుని వచ్చి దావీదుకు చెప్పాడు, అయ్యా ఇదిగో సౌలు శత్రువుల చేత తరమబడి అతడు మరణ దశలో ఉన్నాడు, కత్తి అతని కడుపులో ఉన్నది. అతడేమన్నాడు, అన్యుల చేతిలో నేను సావకుండానట్లు నన్ను చంపమని అతడు వేడుకొన్నాడు కనుక నేను అతన్ని చంపాను అంటే వెంటనే దావీదు చేసిన పని ఏమిటో తెలుసా అండి? ఒక్కసారిగా దావీదు తన సింహాసనం మీద నుండి లేచి ఆ దాసుడిని పైనుంచి కింద వరకు నరికేశాడు. అంతా అతడు దేవునికి అంత భయపడి అతడు తన కీడుకు చేసిన వారికి కూడా ఆయన మేలునే చేసినటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈనాడు మనమును కూడా మనకు కీడు చేసేవారు ఎంతో మంది ఉండి ఉండవచ్చును, కానీ వారికి మేలునే చేయాలి. గతించిన దినాల్లో మనమందరము చూసాము వార్తలలో, ఒక దైవజనుడు అకస్మాత్తుగా ఆయన మరణించాడు. ఆయన రోడ్డు ప్రక్కన అలాగూ చనిపోయి పడిపోయి ఉన్నారు. కొన్ని లక్షలాది మంది, వేలాది మంది ఆయన యొక్క అంతిమ యాత్రలో వారు పాల్గొన్నారు. కానీ వారు అలాగున వెళ్ళినప్పుడు ఆ దైవజనుని యొక్క భార్య చెప్పినటువంటి మాటలో అందరినీ కదిలించి వేసిన విపరీతమైనటువంటి వాదన. ఆ దైవజనుని భార్య ఆమె అన్నటువంటి మాట ఏమిటో తెలుసా అండి? ఈనాడు ఈయన హత్య చేయబడి ఉండవచ్చును, లేదా అది ప్రమాదవశాత్తు జరిగి ఉండవచ్చును, కానీ నేను ఎవరిని శిక్షించడానికి రాలేదు. నా దేవుడు అన్నారు, నేను రక్షించడానికే వచ్చాను తప్పితే ఎవరిని శిక్షించడానికి రాలేదు. కనుక నా భర్త ఎప్పుడూ సౌమ్యముగానే ఆయన ఉండేవాడు, కోపపడేవాడు కాడు. కనుక ఆయనను ఆదర్శముగా తీసుకుని మీరందరూ కొన్ని లక్షల మంది ఆయన వలె తయారవ్వాలి అని ఆమె చెప్పిన మాటలు యావత్ ప్రపంచాన్ని కదిలించి వేసిన విపరీతమైనటువంటి. ఆమె ఎంతో వేదనలో ఆమె ఉన్నది, దుఃఖములో ఆమె ఉన్నది. కానీ ఆమె చెప్పినటువంటి మాటలో దేవునికి ఆమె భయపడి ఆమె చెప్పినటువంటి మాటలు, నా ప్రభువు అన్నారు, నేను క్షమించడానికే వచ్చాను, మీరు తీర్పు తీర్చవద్దు, నేను తీర్పు తీరుస్తాను అని ఆయన అన్నారు. కనుక సమయమును పాటించండి అని ఆమె ఆనాడు చెప్పిన మాటలు ఈనాడు అనేక మంది వారి హృదయాలకి హత్తుకున్నటువంటివి ఉన్నాయి. కనుక మూడవదిగా, ఎవరు దేవునిని క్షమించండి, ఎవరు కీడుకు ప్రతిగా మేలు చేసిన వారు ఎవరు అంటే దావీదు ప్రియమైనటువంటి వారారా. నాలుగవదిగా చూసినట్లయితే రాజులు 2వ గ్రంథం అండి. రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనం, 21వ వచనం, 22 చదవండి అమ్మా. 6:20 రాజులు 2వ చదవండి అమ్మా. అతడు, నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతనైన నీవు చెరపట్టిన వారినైనను కొట్టుదువా, వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదురని చెప్పెను. చాలండి. ఇక నాలుగవదిగా, ఎవరు ఆ దైవజనుడు అంటే దైవజనుడైన ఎలీషా ప్రియమైనటువంటి వారు. సిరియా రాజు ఇశ్రాయేలు రాజ్యముతో అతడు యుద్ధము చేయడానికై కొంతమంది సైనికులను అతడు పంపించాడు. అయితే ఎలీషా అతడు దైవ జ్ఞానమును అతడు కలిగిన వాడు గనుక అతడు దానిని గ్రహించి ఇశ్రాయేలు రాజుకి ఆ వర్తమానమును పంపించాడు. అప్పుడు వారు అప్రమత్తమయ్యారు. సిరియా సైన్యము ఓడిపోయినది. మరలా ఇంకొకసారి ఎవరికీ తెలియకుండా సిరియా రాజు అలాగూ 2-3 పర్యాయములు పంపించాడు. కానీ ఎలీషా అతడు దైవ జ్ఞానము ద్వారా దానిని గ్రహించి ఇశ్రాయేలు రాజుకు ఆ విషయమును తెలియచేయగా అతడు తను జాగ్రత్త పడి తన రాజ్యాన్ని అతడు కాపాడుకున్నాడు. అలాగున అతడు ఆ రాజ్యములో అతడు ప్రవక్తగా ఉండగా సిరియా రాజు తెలుసుకున్నాడు ఎలీషా గురించి. ఇదిగో పలాని ప్రవక్త మనం పంపే విషయాలన్నీ ఇశ్రాయేలు రాజుకి అతడు చెబుతూ ఉన్నాడు కనుక ముందు అతడిని సంహరిద్దాం అనుకున్నాడు.
కొన్ని రథములను గుర్రములను ఎలీషా గృహానికి అతడు పంపించాడు. ఎలీషాను బంధించి తీసుకురండి అని సిరియా రాజు యొక్క సైన్యము ఎలీషా గృహము దగ్గరకు వచ్చారు. ఎలీషా గృహము చుట్టూ కొన్ని వేల రథములు గుర్రాలు ఉన్నవి. అయితే పొద్దున్నే పనివాడైన గెహాజీ లేచాడు. గెహాజీ లేచి బయటకు వచ్చి చూచేసరికి ఎలీషా గృహము చుట్టూ కొన్ని వేల రథములు గుర్రాలు ఉన్నవి. అతడు వెంటనే గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి తన యజమానుని లేపాడు. అయ్యా, ఇదిగో సిరియా సైన్యం మనల్ని చుట్టుముట్టింది కనుక మనము చనిపోబోతూ ఉన్నాము. సిరియా సైన్యం అంటే సామాన్యమైన సైన్యము కాదు ప్రియులారా. బలమైనటువంటి సైన్యములలో అమెరికా సైన్యము తరువాత సిరియా సైన్యము గొప్పది. అటువంటి సిరియా సైన్యము ఎలీషా గృహము చుట్టూ ఉన్నది. తన పనివాడు గబగబా కంగారుగా వచ్చి ఎలీషాని లేపాడు. ఎలీషా బయటకు వచ్చి చూచాడు, చుట్టూ సైన్యము ఉన్నది. అప్పుడు ఎలీషా గెహాజీతో అంటూ ఉన్నాడు, గెహాజీ, తొందరపడవద్దు, భయపడవద్దు అని ప్రభువుకి ఎలీషా ప్రార్థన చేశాడు. అయ్యా, గెహాజీ యొక్క మనోనేత్రములు తెరువుము అని ఎలీషా ప్రభువుకి ప్రార్థన చేశాడు. అప్పుడు ప్రభువు గెహాజీ యొక్క మనోనేత్రములను తెరవగా ఎలీషా యొక్క గృహము చుట్టూ ఉన్నటువంటి సిరియా సైన్యము కంటే ముందుగా దేవుడు అగ్ని రథములను అగ్ని గుర్రములను ఆయన ఉంచిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. అగ్ని రథములను అగ్ని గుర్రములను ఆయన ఉంచారు. అప్పుడు ఎలీషా ప్రార్థన చేయగా దేవుడు వచ్చిన వారి కన్నులకు అంధత్వమును ఆయన కలుగజేశాడు. ఇప్పుడు వారిని తీసుకుని వెళ్ళి ఇశ్రాయేలు రాజు దగ్గర ఉంచారు. మరలా ఎలీషా ప్రార్థన చేయగా దేవుడు వారి కన్నులు తెరిచారు. అప్పుడు ఇశ్రాయేలు రాజు అడుగుతున్నాడు ఎలీషాని, ఎలీషా, వీరిని ఏం చేయమంటావు? నీకు వ్యతిరేకముగా వచ్చిన వారిని ఏమి చేయమంటావు? వారిని సంహరించమంటావా అంటే ఎలీషా అంటూ ఉన్నటువంటి మాట ఏమిటో చూచారండి. నీవు వారిని కొట్టుదువా? నీ ఇంటి చేతనైనను కత్తి చేతనైనను చెరపట్టడానికి వచ్చిన వారిని నీవు కొట్టెదవా? వారిని ఎంత మాత్రమును నీవు కొట్టవద్దు, కానీ వారికి భోజనము పెట్టించి వారిని పంపించుమని ఎలీషా అంటూ ఉన్నాడు. ఎంత గొప్ప దైవజనుడండి ఆయన. అతనికి ప్రతిగా కీడు చేయడానికి వచ్చిన వారికి ప్రతిగా ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? వారిని క్షమించి తన శత్రువులకు సైతం ఆయన వారికి ఆహారముని పెట్టి వారిని పంపించుచు ఉన్నటువంటి వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక కీడుకు ప్రతిగా మేలును చేస్తున్న దైవజనుడు ఎవరు అంటే 4వదిగా ఎలీషా అనబడే దైవజనుడు. ఇక 5వదిగా చూసినట్లయితే లూకాసు వార్త 22వ అధ్యాయము మనము చదువుకున్న వచనం 22వ అధ్యాయము 51వ వచనం అండి. అయితే యేసు ఈ మట్టుకు తాళుడని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేసెను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో 5వదిగా కీడుకు ప్రతిగా మేలు చేస్తున్న వారు ఎవరు అంటే యేసు క్రీస్తు ప్రభువుల వారే. ఆయనను బంధించడానికి వచ్చినటువంటి దాసుని చెవిని ముట్టి మరలా ఆయన బాగు చేసిన వారుగా ఉన్నారు. కనుక ఈనాడు అనేక మంది మనకు కీడును తలపెట్టుచు వారు ఉండవచ్చు. అనేక మంది మన మీదకి శత్రువుల వలె దండెత్తి రావచ్చును. కానీ మనము వారిని చూచి మనము భయపడరాదు. వారికి మరలా వారు చేసిన కీడుకు ప్రతిగా మనము వారికి మేలునే చేయాలి. అలాగున మనము వారికి కీడుకు ప్రతిగా మేలును చేసినప్పుడు దేవుడు బలమైన ఆశీర్వాదములు ఆయన మనకు అనుగ్రహించబోతూ ఉన్నారు. ప్రభు కృపా దీవెన ఆశీర్వాదములు మీ ఎల్లరికూ సదా తోడయుండును గాక. ఆమేన్. మోకరిందామండి. ఆయన దైవ ధ్యానములోనికి వెళ్దాము ప్రియులారా. అందరము కూడా మోకరిందాం. వల్లాం తారాక్తామో మొండ్లా కిరీటమో తలపై బేటిరి సోదరా. వల్లాం తారాక్తామో మొండ్లా కిరీటమో తలపై బేటిరి ఒకడు భలేంబోతో బడువా నీలో రాక్షమో గారే సిల్లోలాయనో సోదారా.
ఒకడు భలే మోతబడువా నీలో రక్తము గారే సిలులాయెను సోదరా. ఆయన సన్నిధిలో